కడుపుకి అన్నం పెట్టే రైతు వేకునేలేస్తున్నాడు. పాలు పోసే పాలేరు వేకునేలేస్తున్నాడు. పేపర్ వేసే పేపర్ వాడు వేకునేలేస్తున్నాడు. తిరుగులేని ప్రతిభను సాధించే విద్యార్థులు వేకునేలేస్తున్నారు. దేశానికి మెడల్స్ తీసుకుని వచ్చే క్రీడాకారులు వేకునేలేస్తున్నారు. చాలా ఆపరేషన్స్ చేయడానికి డాక్టర్ గారు వేకునేలేస్తున్నారు. అంత మాత్రమే కాక కొద్దో గొప్ప ఆధ్యాత్మిక చింత కలిగిన వారిలో నల్ల వస్త్రాలు, ఎర్రన వస్త్రాలు, కాషాయి వస్త్రాలు, పసుపు వస్త్రాలు, పచ్చని వస్త్రాలు ధరించిన వారు సహితం వేకునే లేచి వారి వారి దేవతలను వారి వారి దేవులను ఆరాధిస్తూ ఉంటే, మరి నీ మలిన వస్త్రంలో వేసే రక్తంలో తెలుపు చేసుకొని రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, వాడుబారిన వస్త్రం ధరించుకున్న క్రీస్తు సైనికుడుగా పిలువబడుతున్న నిన్ను తోటి సహోదరుడుగా అడుగుతున్నా, సూర్యుని తలదనే సత్తా నీకుందా? ఆరాధనకు యోగ్యుడును, దేవతలందరిపైన మహాస్సుముల మహారాజును, వేకు చుక్క అనే నామధేయమ కలిగిన వాడును, ఉన్నవాడును అనువాడునైనా నీ ప్రియుడైన యేసేయును వేకుని వెతికే దావీదు వంటి తృష్ణ దాహం నీకుందా?